హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మేము చేసిన వంటకాలు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏం చేసుకున్నామో అది రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫుల్గా వర్షాలు ఉన్నాయి కదండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా అంబ్రిల్లా క్యారీ చేయండి, ఇంకా రెయిన్ కోట్, క్యాప్ అన్నీ క్యారీ చేయండి. సేఫ్టీ ఇంపార్టెంట్. ఇంకా బై వాక్ వెళ్ళకుండా ఏదన్నా కార్ కానీ ఆటో కానీ అందులో ట్రావెల్ చేయండి, లేకపోతే ఈ వెదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇంకా హైదరాబాద్లో ఎల్లో అలర్ట్ పెట్టారనమాట. సో అందరూ ఇళ్ళలో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ కానీ ఏదన్నా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేయండి. ఇంకా మాకు కూడా నిన్న ఈవినింగ్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాము రత్నదీప్కి. ఇంకా చాలా లేట్ అయిపోయింది, వానలో ఫుల్ తడిచిపోయామన్నమాట. మాకు కూడా చాలా చిరాకు వచ్చేసింది నిన్న. ఇంకా రోడ్లని నిండిపోతున్నాయి అన్నమాట హైదరాబాద్లో. అసలు రోడ్లలో గుంతలు తప్ప ఏం ఉండట్లేదు, ప్రతి చోట వాటర్ అంతా అలాగే ఉండిపోతున్నాయి. ఇంకా రోడ్లు ఎప్పుడు బాగుపడతాయేమో చెప్పలేము. ఇప్పుడైతే మనం రెసిపీస్ ఎలా చేయాలో ఇవన్నీ వ్లాగ్లో చూద్దామన్నమాట. ఇంకా ఈజీ ప్రాసెస్ రెసిపీసే ఉన్నాయి మన దాంట్లో అన్నీ. బిగినర్స్ కూడా బాగా ట్రై చేయడానికి వీలుగా ఉండేటట్టు ఉన్నాయి రెసిపీస్. తప్పకుండా అన్నీ చూడండి ప్రీవియస్ వ్లాగ్స్. ఇంకా బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా వంటరాని వాళ్ళు బిగినర్స్ ఉంటే వాళ్ళకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది ఛానల్లో మన రెసిపీస్. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీస్. ఇంకా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి అన్నీ అలా పోస్ట్ చేస్తున్నాం అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలో పోస్ట్ చేయండి. ఇంకా మా దాంట్లో రివ్యూస్ గురించి అలా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇంకా షార్ట్స్లో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయి ఛానల్లో. అన్నీ ఒకసారి ఒక లుక్ వేసేయండి. మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చిన వీడియోస్కి తప్పకుండా కామెంట్ చేయండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మా వీడియోస్లో ఏమైనా చేంజెస్ కావాలి అంటే అవి కూడా కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాం. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మార్నింగ్ మేము ఇడ్లీ చేసుకున్నామండి. టిఫిన్కి ఇడ్లీ చేసుకున్నామండి. తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే వంకాయ, పచ్చికారం వంకాయ, టమాటా పప్పు చేశానండి. పాపడు వేయించుకున్నాము. చూసారు కదండి, బాగా విజిల్ వచ్చేసింది. ఇడ్లీది ఆఫ్ చేసేసాను. ఇడ్లీ ఆల్రెడీ రెసిపీ పెట్టాను కదా. ఏం లేదండి, పాపకి మీటింగ్లో ఏదో మాట్లాడుతుంటే కొంచెం కట్ చేశాను కాలు. ఆఫీస్ వాళ్ళు మీటింగ్ ఉంది, టాటాలో జాబ్ చేస్తుందండి మా పాప. ఇప్పుడైతే వంకాయ చేశానండి, పచ్చికారం వంకాయ. ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే తరుక్కోవాలండి. వంకాయలు మాత్రం తరిగిన వెంటనే నల్లగా అయిపోతాయండి. మనం కంపల్సరీ వాటర్ వేసి దాంట్లో ఉప్పు వేయాలండి. ఉప్పు వేయడం మర్చిపోద్దండి, లేకపోతే మనం అన్నీ తరిగే లోపలనే అవి బ్లాక్ అయిపోతాయి. వేయించినప్పుడు కూడా ఇంకా ఏం బాగుండదు. చూడండి ఇప్పుడైతే వైట్గా ఉన్నాయి చూడండి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి వాటర్ అంతా బ్లాక్ అయిపోయింది చూడండి. మీకు కనిపిస్తుంటుంది కదా ఇట్లా చూపించేటప్పుడు. మనం సాల్ట్ వేస్తే బాగా చాలాసేపు వరకు వైట్గా ఉంటాయి వంకాయలు. ఇది మాత్రం మర్చిపోద్దండి. మీరు ఎప్పుడు వంకాయలు ఇప్పుడు వంకాయ బోండాలు అట్లా చేస్తాం కదండి, 4 పక్షాలు తరుగుతాము, అప్పుడైనా కానీ వాటర్లో ఉప్పు వేయాల్సిందే అండి. చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. మనం మిగతావన్నీ అరేంజ్ చేసుకునేంత వరకు కూడా అవి బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడైతే ఒక బాండిల్లో నూనె పెట్టానండి. ఆ నూనెలో వేపుడికి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా తరుక్కున్నానండి, ఎందుకంటే పచ్చికారం దానికి కొంచెం పొడుగా పెద్దగా తరుగుతూనే బాగుంటుందండి. మామూలు రెడ్ కారం వేపుడు ఉంటుంది కదా, దానికైతే చిన్నగా తరుగుతానండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్గా దాంట్లో 2 పీసెస్ చేస్తాను. ఇదైతే పెద్దగా పొడుగా తరిగాను చూడండి.
నేను ఎలా తరిగానో గమనించండి మీరు. కొంచెం వేపుడు కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లో అంతా పోపు దినుసులు వేసానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు అన్నీ వేసానండి. తర్వాత వేసినప్పుడు పిక్ తీయలేదండి, అందుకని అన్నీ ఒక్క చేత వేయడానికి రాదని ఇంకా తర్వాత అన్ని ఒప్పాలన్నీ వేసిన తర్వాత ఫోటో తీసాను చూడండి. ఇప్పుడైతే కొంచెం మగ్గిపోయాయండి. వేసినప్పుడు చాలా ఉన్నాయి కదా వంకాయలు, చూడండి హాఫ్ అయిపోయినాయి. ఎప్పుడు రెడ్ కారం వంకాయనే కాకుండా అప్పుడప్పుడు పచ్చి కారంతో కూడా చేసుకుంటే బాగుంటుందండి. వంకాయతో చాలా రకాలు చేయొచ్చండి. వంకాయ బజ్జీలు చేసుకోవచ్చు, గుత్తి వంకాయ చేసుకోవచ్చు, గ్రేవీ టైప్ చేసుకోవచ్చు. వంకాయ అలా చేసినా టేస్ట్ ఉంటుందండి. నేనైతే వీక్లీ ట్వైస్ కంపల్సరీ వంకాయ చేస్తామండి. చాలా ఇష్టం మా ఇంట్లో వంకాయ అంటే అందరికీ. ఇప్పుడైతే నేను పచ్చి కారంకి ఏమేమి కావాలనో మీకు చూపిస్తానండి. చూడండి ఇప్పుడైతే కొంచెం రోస్ట్ అయినాయి కదా, కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి ఒక్కొక్కటి పీసు. మరి పచ్చిగా ఏగే ముందుకు తీసుకుంటే దగ్గు వచ్చేస్తుందండి. ఇప్పుడు వంకాయలు చాలామందికి పడదు కదండి, ముందరనే క్లైమేట్ వర్షాకాలం వచ్చేసింది కదా, అందుకే కొంచెం బాగా రోస్ట్ కావాలండి. అట్లే ఇప్పుడు చూడండి ఒకటి రెడ్గా అయింది కదా, అట్లా రెడ్గా కావాలండి. అన్ని ఉప్పలు కొంచెం హాఫ్ రెడ్ హాఫ్ వైట్ వచ్చేంత వరకు వేయిస్తూనే ఉండాలి. పీసెస్ కూడా కొంచెం లావు తరిగినాయి కాబట్టి కొంచెం టైం పడుతుందండి, మనం ఓపికతో వేయించుకోవాలి. పచ్చికారం దానికి స్మెల్ బాగా వస్తుందండి వేయించేటప్పుడు. చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడైతే నేను పచ్చికారంకి ఏమేమి కావాలో మిక్సీ పడుతున్నాను అండి. ఆల్రెడీ జార్లో నిన్నటివి రెడ్ కారం మిక్సీ పట్టింటే అది ఉందండి, అది తీసేసాను. రెడ్ కారం అంటే వెల్లుల్లి కారం వేస్తాం కదా నేను ఎక్కువ ఫ్రైస్కి, అది పక్కకు తీసి కప్పులో మళ్ళీ పచ్చికారం మిక్సీ పట్టానండి. ఈ పచ్చికారంలో ఏం లేదండి, ఏమేమంటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి మిక్సీ పట్టాను చూడండి. ఇదైతే నేను కావాలని ఎక్స్ట్రా పట్టుకుంటానండి ఒకటేసారి, ఎందుకంటే రోజు మనకి ఇప్పుడు టైం అయ్యేటప్పుడు లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా టైం అయ్యేటప్పుడు రోజు మిక్సీ పట్టేయాలంటే కష్టం కదా, ఒకటేసారి 2-3 డేస్కి కావాల్సినంత పట్టి పెట్టుకున్నానండి. ఇవైతే ఇంకా ఆయిల్ అంతా మళ్ళీ డ్రైన్ చేసేయాలండి, ఎగ్జాక్ట్ ఆయిల్ అంతా తీసేయాలి. అంతా ఏగిపోయినాయి చూడండి. మనం ఒక సైడ్ కారం అంతా మిక్సీ పట్టుకొని అరేంజ్ చేసుకునే లోపల ఇంకా పూర్తిగా వేగిపోయినాయి. రెడ్ కారం అయితే నేను 3-4 డేస్కి అట్లా ఒకటిసారి పట్టి పెట్టుకుంటా అండి. గ్రీన్ కారం కూడా 2 రోజులకు పట్టుకోవచ్చండి, ఏం కాదు. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది పైన పెడితే అది నల్లగా అయిపోతుంది కదా గ్రీన్ కారము. ఆఫీస్లోకి పోయే వాళ్ళు ఎవరైనా సరే 2 రోజులకైనా పట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. కొంతమంది ఒక బాక్స్లో పట్టి పెట్టేసుకుంటారు ఒకటేసారి వీక్లీ కావాల్సినంత. నేనైతే ఎక్కువ ఎప్పటికప్పుడు పట్టుకుంటా. రెడ్ కారం అయితే ఎప్పుడన్నా ఒకసారి ఎక్స్ట్రా పడుతుంటా, కానీ గ్రీన్ అయితే ఆ రోజుకి కావాల్సినంతనే పడతానండి. ఇప్పుడైతే పచ్చి కారం వేసాను చూడండి. పసుపు వేయాలి కారం వేసిన వెంటనే. చూడండి బాగా అంత పట్టుకుంది. రోజు రెడ్ కారం అంటే మనకి బోర్ కొడుతుంది కదండి. ఒకరోజు గ్రీన్ కారము, ఒకరోజు రెడ్ కారము, ఒకరోజు ఇట్లా మజ్జిగ పులుసు, చిత్రాన్నం అట్లా చేసుకుంటే వీక్లీ లంచ్ మనకి బోర్ కొట్టకుండా ఉంటుందండి. కొంతమంది డైలీ పప్పు ఇంకా డైలీ రొటీన్ పెడతారు. రొటీన్ అంటే మేము తినలేమండి. కంపల్సరీ వీక్లీ వన్స్ ఒక లెమన్ రైస్ అన్నా అట్లా చేస్తానండి. చూడండి ఇప్పుడైతే నేను రైస్ వడ్డించుకున్నాను. అన్నం వేడిగా ఉందండి చాలా. దాంట్లో నెయ్యి వేసుకొని చూడండి ఇప్పుడు పచ్చికారం కలిపి చూపిస్తాను మీకు. పాపడు కూడా వేయించుకున్నామండి. మినపప్పడం ఉంది, ఇది బాగుంటుంది మినపప్పడం దీనికి.
పచ్చికారం దానికి మినపప్పడం అవి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసినారో లేదో తెలియదు కానీ నాకు ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగా పెద్ద పెద్ద పీసెస్ తరిగినాం కదా, చాలా బాగుంటుంది. కారం కూడా దానికి బాగా పట్టుకుంటుందండి రైస్కి. ఇప్పుడు ఎండాకాలం కదండి, మనం వేడి వేడి అన్నం తింటే గొంతులో కూడా మనకి బాగుంటుంది. కొంచెం గొంతులో కూడా మనకి ఏమన్నా దగ్గు అలాంటివి ఉన్నా బాగా పోతాయండి. ఫస్ట్ డైరెక్ట్ మజ్జిగన్నం డైరెక్ట్ పెరుగన్నం తినకుండా ఎండాకాలం ఫస్ట్ వేడన్నంతో కొంచెం తినాలండి కంపల్సరీ. కొంతమంది పిల్లలు ఇంకా డైరెక్ట్ పెరుగన్నం తినేస్తారు అట్లా అంటారు. అట్లా కాకుండా వేడన్నం కంపల్సరీ కొంచెమైనా తినమని చెప్పండి మీ పిల్లలకి. ఎందుకంటే వేడన్నం తింటే మనం మిగతా ఏమైనా నెయ్యి తిన్నా నూనె తిన్నా ఏమైనా బయట తిండి తిన్నా కానీ ఆ గొంతులో ఇది వేడన్నం క్లియర్ చేసేస్తుంది మనకి. వేడి వేడి తింటే ఇప్పుడు ఈ క్లైమేట్కి బాగుంటుంది కదండి. మనకి ఏమన్నా గొంతులో నొప్పి చల్లవి తిన్నా అట్లా ఉంటే తొందరగా బాగా క్లియర్ అయిపోతాయి. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. కొంచెం నెయ్యి వేసుకొని పాపడు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. కొంతమంది పిల్లలు పప్పు తినరనుకోండి, ఇలా ఏదో ఒకటి పప్పు తినకపోతే ఏదైనా పాపడు అన్నట్లు వేయించి పెట్టండి, దాంతోపాటు తినేస్తారు. లంచ్ బాక్స్ కూడా చేయొచ్చండి, ఇది బాగుంటుంది. ఒకవేళ మీరు బాక్స్లో పెట్టాలనుకుంటే పిల్లలు కలుపుకోవడానికి రాదంటే మరీ చిన్నపిల్లలు అయితే మీరు డైరెక్ట్ కలిపైనా పెట్టేసేయచ్చండి. ఈ గ్రీన్ కారం కాబట్టి ఏం మెత్తగా అయిపోదు, ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది కదా. ఇది రెడ్ది అయితే కలిపి పెడితే మెత్తగా అయిపోతుందేమో వేపుడు అనుకోవచ్చు. ఇదైతే ఏం కాదండి, ఆల్రెడీ కొంచెం మెత్తగానే వస్తుంది కదా గ్రీన్ కారము. మనం ఒకటేసారి కలిపి పెట్టేయచ్చు పిల్లలకి. ఏమంటే బాక్స్ నిండా పెట్టకూడదండి, అప్పుడు మెత్తగా అయిపోతుంది. బాక్స్కి కొంచెం హెల్తీగానే పెట్టాలి మనము. అప్పుడైతే మనం ఎలా పెట్టామో అలాగనే ఉంటుంది క్యారియర్కి పిల్లలకి. ఒకసారి ఇలా టేస్ట్ చేయండి, మరి మీకు ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఒక్కరోజు అయితే నేను వీక్లీ ఒక్కొక్క రోజు మజ్జిగ పులుసు అవైనా చేస్తాను. ఒకరోజు చిత్రాన్నమైన లెమన్ రైస్ అయినా, చిత్రాన్నమైన లెమన్ రైస్ అని అన్నాను. వాంగిబాత్ అయినా, వాంగిబాత్ చాలా బాగుంటుందండి. దాంట్లో కూడా వంకాయలు వేసి చేస్తాము. నెక్స్ట్ టైం ఒక 2-3 డేస్లో వాంగిబాత్ చేస్తాను, మీకు అది వీడియో పెడతానులేండి. వాంగిబాత్లో పొటాటోస్ అవి వేసి చేస్తాను, చాలా బాగుంటుందండి. వాంగిబాత్ అయినా బీస్బెల్లబాత్ అయినా అట్లా. బీస్బెల్లబాత్ అయితే నేను వీడియోలో కూడా పెట్టాను కదండి, ఒకసారి చూడండి. లంచ్కి బాగుంటుంది. కొంతమంది టిఫిన్ కూడా చేస్తారు బీస్బెల్లబాత్, నేను లంచ్కి కూడా చేస్తాను. బాయ్ అండి, ఒకసారి ట్రై చేయండి. బాయ్.